తెలంగాణ కాంగ్రెస్ లో ఇంతకు ముందో లెక్క ఇక మీదటో లెక్క. అవును, ఇంతకు ముందు అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది, అదే కదా తేడా అనుకుంటున్నారా? లేదండి బాబు, ఆ పార్టీ రూలింగ్ లోకి వచ్చి ఏడాదిన్నర అయింది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ఇన్ఛార్జ్ గా కొత్త ఆఫీసర్ వచ్చారు. ఆమె చాలా స్ట్రిక్ట్ అంట. రాజకీయ పార్టీలో ఆఫీసర్ ఏంటి అని మళ్ళీ డౌట్ వస్తోందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. టీపీసీసీ ఇన్ఛార్జ్ గా మీనాక్షి మార్కు చూపిస్తున్న కొత్త పరిశీలకురాలు. నటరాజన్ దగ్గర నకరాలు చేస్తే కుదరదా? భజనా బృందాలకి మీనాక్షి దగ్గర ఛాన్స్ లేదా? కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎంతుంటుందో వ్యక్తి స్వామ్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ లో అది మరీ ఎక్కువనే చెప్పాలి. ఢిల్లీ నుంచి పార్టీ దూతలు ఎవరైనా వస్తున్నారంటే ఆ హంగామా మామూలుగా ఉండదు. ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వస్తున్నంత హడావిడి ఉంటుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలకి ఒక ప్రత్యేక హోదానే ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడి కన్నా, ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కన్నా ఈ ఏఐసీసీ ఇన్ఛార్జ్లే పవర్ఫుల్ గా ఉంటారు. అందుకే గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి నేతల దాకా కాంగ్రెస్ నేతలందరూ ఈ ఇన్ఛార్జ్ దృష్టిలో పడేందుకు ఆపసోపాలు పడుతూ ఉంటారు. ఏడాదికో రెండేళ్లకో మారే ఇన్ఛార్జీల్ని బుట్టలో వేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. ప్రతి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఒక ఇన్ఛార్జ్ ని నియమిస్తుంది ఏఐసీసీ. ఇక్కడ పార్టీలో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందనే విషయాల్ని పోసగుచ్చినట్లు హైకమాండ్ కి చేరవేసేది ఈ దూతలే. ఒక రకంగా చెప్పాలంటే వీరు రాష్ట్ర పార్టీల మీద కన్నేసేందుకు హైకమాండ్ ఏర్పాటు చేసే సీసీ కెమెరాలన్నమాట. మానిటరింగ్ మొత్తం ఢిల్లీ లెవెల్లోనే ఉంటుంది. అందుకే కొత్త ఇన్ఛార్జ్ రాగానే స్థానిక నేతల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇన్ఛార్జీలు వారు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగింది మొదలు రాజ మర్యాదలు, స్వాగత తోరణాలు సిద్ధంగా ఉంటాయి. నాటి దిగ్గీ రాజా నుంచి మొన్నటి దీపాదాస్ మున్షి దాకా అందరిది అదే తంతు. వాళ్లకు సాగిలా పడిపోవడంలో ఇక్కడి నేతలది అదే తీరు. ఛాన్స్ దొరికితే చాలు ఇన్ఛార్జ్ ని ఎలా ఇంప్రెస్ చేద్దామా అని భావిస్తూ ఉంటారు హస్తం నేతలు. ఇప్పటిదాకా అట్లా కుదిరిందేమో, ఇక మీదట అది సాధ్యం కాదంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మామూలు లీడర్ కాదు. పేరు మీనాక్షి నటరాజన్. కోటరి రాహుల్ గాంధీ. అందరూ ఇన్ఛార్జుల్లా కాదు, పొగడ్తలకి పొంగిపోరు, భజన పరులకి ఛాన్స్ ఇవ్వరు. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు, ఆమె చూచాయిగా చెప్పేశారు. ఆమె ఎంట్రీ మొదలు తాజాగా విస్తృత స్థాయి సమావేశం వరకు వ్యవహరించిన తీరు చూస్తుంటేనే ఈజీగా అర్థమవుతోంది. మొన్నటికి మొన్న దీపాదాస్ కథ ఎలా ఉండేదో రాష్ట్రమంతా చూసింది. ఆమె ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చినా స్వాగత కార్యక్రమాలు ఓ రేంజ్ లో ఉండేవి. ఆమె ఎక్కడికి వెళ్లినా నాయకుల హంగామా సైతం అదే రేంజ్ లో కనిపించేది. ఎప్పుడెప్పుడు ఆమె కృపకి పాత్రులం కావాలన్నట్లుగా వ్యవహరించేవారు నాయకులు. ఇదంతా ముందే గ్రహించారామె. నేతలకు గట్టిగానే ఇచ్చేశారు నటరాజన్. हम अगर समझ रहे हैं कि होर्डिंग्स में और बैनर में अपनी तस्वीरें छापकर हम कुछ भी जीत जाएंगे, तो याद रखिए कि हमने अंग्रेजों से इसके आधार पर कुछ जीता नहीं था। और मैंने आप सबसे निवेदन किया, चाहे रेलवे स्टेशन में आप मुझसे मिलने आए या फ्लाइट में आप मुझसे मिलने आए, मेरा सामान उठाने की जरूरत नहीं। मैं वैसे ही एक बैग लेकर चलती हूँ। जिस दिन मेरे से संभव नहीं होगा उस दिन मैं आपसे कहूँगी, अगर कभी बीमार हैं, कोई ज़रूरत होगी मदद की, आप सब मेरे भाई बहन हैं। लेकिन न तो आप किसी और को अपना सामान उठाने दें, न आप किसी और का सामान उठाएं। अपनी गरिमा और अपने आत्मसम्मान के साथ इस कांग्रेस के जाजन में आकर के काम करें। పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తానెలా ఉండబోతున్నాననే విషయాన్ని విడమర్చి చెప్పేశారు. తన చుట్టూ తిరుగుతూ లాబియింగ్ చేయడం కాదు, క్షేత్రస్థాయిలో పని చేయండి అంటూ స్మార్ట్ గా అసలు సంగతి చెప్పేశారు. నా బ్యాగులు మోయొద్దని, పార్టీ కోసం కష్టపడాలని సూచించిన ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ సెటైరికల్ గానే, స్ట్రైట్ గానే అసలు విషయం చెప్పేశారు. బ్యాగులు కాదు, ఇన్ఛార్జీల కాళ్లు పట్టుకునేందుకు కూడా కాంగ్రెస్ లో చాలా మంది సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆవిడ ముందుగానే అలాంటివి వద్దు అంటూ సభావేదికగా చెప్పేశారు. మొత్తానికి తాను కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్ ని మాత్రమే కాదని, స్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అని చెప్పకనే చెప్పేశారు నటరాజన్. నా దృష్టిలో పడాల్సిన పని లేదు, పార్టీ కోసం పనిచేయండి, పదవులు అవే వస్తాయి, పార్టీతో కలిసి నడవండి, భవిష్యత్తులో గుర్తింపు అదే దక్కుతుంది, అంతేకాని నా భజన చేస్తూ కూర్చుంటే లాభం లేదని అటు క్యాడర్ కి నేతలకి తేల్చి చెప్పేశారు మీనాక్షి. మొత్తానికి నటరాజన్ దగ్గర పాత నకరాలు నడవ్వు, నాటకాలు అసలే కుదరవని సింబాలిక్ గా, అంతకంటే సింపుల్ గా చెప్పేశారన్నమాట. తాజాగా తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కూడా ఆమె తీరు ఎలా ఉండబోతుందనే దానికి సంకేతంగా చెప్పొచ్చు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఎంత వారైనా చర్యలు తప్పవని, ఇలా ఛార్జ్ తీసుకున్నారో లేదో అలా చెప్పేశారు నటరాజన్.